అందరికీ నమస్తే. ఓ పక్క వరదలు, జనాలంతా విలవిల ఇదంతా నడుస్తుంటే ఒక పొలిటికల్ యుద్ధ రంగం ఒకటి సిద్ధమవుతుంది. అదే అసెంబ్లీ వేదిక. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ బిల్లు పైన చర్చ. దీని మీద ప్రభుత్వం ఎత్తులు ప్రభుత్వానికి ఉన్నాయి, బీఆర్ఎస్కున్న ఎత్తులు బీఆర్ఎస్కు ఉన్నాయి. అసలు ఏంది దాని గురించి రిపోర్ట్ అడుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాకు రిపోర్ట్ ముందే ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి స్పీకర్ని కలిసిండ్రు. అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే 665 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుందో నేను లెక్క కూడా చెప్తా. ఎందుకంటే నేను కూడా ఒక మానసిక నిపుణులతో మాట్లాడినా. ఒక పేజీని ఎన్ని గంటలు చదవచ్చు, 665 పేజీలు ఎన్ని రోజులు చదవచ్చు అని. ఇక ఇక్కడ గవర్నమెంట్ ఏమో కాళేశ్వరం మీద బీఆర్ఎస్ను ఇరికియాలి, మళ్ళీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది, బీఆర్ఎస్ మళ్ళీ కొట్టాలంటే మళ్ళీ కాళేశ్వరమే ఆయుధం, వేరే ఆయుధం లేదని ప్రభుత్వం అనుకుంటుంది. ఇక వరదలు దున్నికి పోయిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా కాళేశ్వరం గురించే మాట్లాడాడు. వరదలు దున్నికి పోయినరు, వరదల్లో జనమంతా వాళ్ళ జీవితాలంతా కింద మీద అయిపోయినాయి. వాళ్ళ కట్టుకున్న బట్టలతోనే పడరు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ ఇల్లు లేవు, ఇల్లు మొత్తం బురదమయం అయిపోయినాయి, మొత్తం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు ఉన్నాయి. వాళ్ళకి చేస్తారేమో అంటే ఆడబోయి కూడా కాళేశ్వరము కూలింది, అది ఇది అన్నీ మాట్లాడేసిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో తెలంగాణ ప్రజలందరికీ షేర్ చేయండి. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మీకు తెలుసు కాళేశ్వరం కమిషన్ మీద ఇప్పటిదాకా కమిషన్ రిపోర్ట్లో వాళ్ళకు పనికొచ్చే అన్ని అంశాలను గవర్నమెంట్ ఆల్రెడీ విడుదల చేసింది. అంటే కేసీఆర్ను లేకపోతే బీఆర్ఎస్ను ఇరికించేందుకు ఏ అవసరం పడుతుందో, వాళ్ళని ఇరికినికే ఏమేమి దానిలో ఉన్నాయో మొత్తం కేసీఆర్ చేసిండనో, మొత్తం హరీష్ రావు చేసిండనో, లేకపోతే మొత్తం వీళ్ళదే తప్పనో, ఏంది వీళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం వీళ్ళ మీద నూకేసి కాళేశ్వరాన్ని మొత్తం కేసీఆర్ మీద నూకేసి మొత్తం వీళ్ళ మీద నూకేసి మళ్ళీ ఎప్పటిలాగా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే ఓట్లు వన్ సైడ్ పడ్డాయో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మొత్తం వన్ సైడ్ ఓట్లు మనకు పడాలి, జనాలను నమ్మియాలి, జనాలకు ఇక చూసినావా వీళ్ళు ఇట్లా చేసిర్రా అని చెప్పేసి వీళ్ళ మీద జనమే అబ్బా వీళ్ళకి ఏది ఓటు అనే అర్థం అనుకోవాలి అని ఒక క్రియేట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నమే రేపు జరగబోయే అసెంబ్లీ. ఇక ఆల్రెడీ వాళ్ళ స్కెచ్ వాళ్ళకుంది. రేవంత్ రెడ్డి వరదల దున్నికి బయలుదేరాడు. పాపం ఆ కామారెడ్డిలా, ఆ నిర్మల్లా, అటు మెదకలా అంతా అతరాకుతలం అయిపోయింది వాళ్ళ బతుకులు. రైతుల పొలాలు మొత్తం ఒక పెద్ద రిజర్వాయర్ లాగా కనిపిస్తున్నాయి. అసలు పొలాలా, కాలువలా, అవి చెరువులా, లేకపోతే ఏమన్నా రిజర్వాయర్లా ఏం అర్థమైతే లేదు. అసలు ఆ నీళ్ళకెళ్ళి బయటకు వస్తే తెలుస్తుంది లోపల ఎవరి పొలాలు ఏందో, ఏమవుతుందో, ఏం లేదో. లేకపోతే నాకు తెలిసి ఆడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మనం కామారెడ్డి లేకపోతే మిగతా ఏరియాలో చూస్తే నాలోతు నీళ్ళు నాకన్నా పైన ఉన్న నీళ్ళు అంటే దగ్గర 7 ఫీట్లు 8 ఫీట్ల నీళ్ళు కనిపిస్తున్నాయి. అంటే ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది. ఒక ఫ్లోర్ అంటే 9 ఫీట్స్ ఉంటుంది కదా, 9 ఫీట్స్ ఉంటుంది కదా. కానీ అంతకు మించి 9 ఫీట్స్కి మించి నీళ్ళు కనిపిస్తున్నాయి. బహుశా పొలాల్లో ఒక 5.5-6 ఫీట్లు కూడా నీళ్ళు ఉండొచ్చు. ఒక చెరువులాగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళ బాధలు పట్టించుకోనికి బయలుదేరిన రేవంత్ రెడ్డి ఆడబోయి కూడా కాళేశ్వరం మాట్లాడిందంటే ఇది ఏం రాజకీయం అనుకోవాలి మనం? ఏం మాట్లాడు సార్ వినండి. వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదైలంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాల్సింది. ఆడెత్తితే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది రిపోర్ట్ అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో ఇన్ని తప్పులు మాట్లాడిన తెలుసా? అంటే కాళేశ్వరం మీద జనాలకి ఏం చెప్పదలుచుకున్నాడో
అదే కరెక్ట్ స్కెచ్ అనమాట అది. ఆయన 3 విషయాలు మాట్లాడిండు. ఒకటి మేము పోలేదు చూడలేదు, నెంబర్ 1 పాయింట్. చూడకుండా ఆయనకి ఎక్కడ తెలిసినాయి? సాంకేతిక నిపుణులు చెప్పిండ్రు అంటున్నాడు. ఎవరా సాంకేతిక నిపుణులు? ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు ఏం చెప్పిండ్రు? మీరు ఆ కుంగిపోయిన 2 పిల్లర్లు కాదు, ఆ బ్లాక్లో మొత్తం 5 పిల్లర్లు కూలగట్టు కట్టండి, రిపేర్ చేయడం సాధ్యమవుతుందో కాదో కాబట్టి 5 పిల్లర్లు తీసి కట్టండి, మిగతా దాని మీద ఎఫెక్ట్ పడకుండా కట్టండి అన్నారు. అది సాంకేతిక నిపుణులు. మేడిగడ్డకి వెళ్ళి అన్ని నీళ్లు పోతే కూడా ఇప్పుడే కాదు, 2022లో 30 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినా అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళా నిన్న 7 లక్షల క్యూసెక్లు పోయినాయి. జస్ట్ నిన్న పడ వాన కాకుండా అంతకుముందు పడ వానకు అంత పోయినా కూడా ఒక్క పిల్లర్ కూడా కనీసం ఇట్లా కదలలే. అసలు కూలిపోయిన పిల్లర్లు కూడా అప్పుడు ఏ స్టేటస్లో ఉన్నాయో, అంటే ఆ పిల్లర్ ఇట్లా చీలిపోయి ఇట్లా వంగి ఉన్నది అట్లే ఉంది. ఇది ఇక్కడ జరగలే, ఇది ఇక్కడ జరగలే. కూలిపోయిన కుంగిపోయిన పిల్లర్ కూడా పక్కకు జరగలే. దాని మీద చాలా అనుమానం ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అంటే దాని స్టాటస్ చెప్తున్నా నేను. అన్నారం సుందిల్లా నీళ్లు పోసుకొని ఎంబడే ఎత్తేయాలి. అన్నారంలో పోసి సుందిల్లు ఎత్తాలి, సుందిల్ని తీసుకుపోవాలి. యాక్చువల్గా వీళ్ళు ఏ ఎలక్షన్ ముందనో వీళ్ళే కావాలని మొత్తం పిల్లర్లు ఇంకొక 10-15 పిల్లర్లు మొత్తం కూలగొట్టో లేకపోతే కూలిపోతేనో అదంతా ఇంకా మొత్తం నాశనం అయిపోయింది కాళేశ్వరం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి లబ్ధి పొందొచ్చు అని బహుశా వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అందులో భాగమే ఇదంతా నడుస్తుంది. దీనిలో 2 రకాల ప్లాన్లు అమలు చేస్తున్నారు కాళేశ్వరం విషయంలో. ఒకటి, దీనిలో ఏదో జరిగింది, దీనిలో 1,00,000 కోట్లు దోచుకు తిన్నారు, ఇదంతా కేసీఆర్ చేసిండు అనేది ఒకటి జనాలకు ఎక్కియాలి. రెండవది, వీళ్ళ మోడల్కి అనుగుణంగా అది కూలిపోవాలి. అది కూలిపోతే నమ్మరు కదా, కాబట్టి అది కూలిపోవాలి. అది కూలిపోవాలంటే ఏం చేయాలి? దాంతలకు అదన్నా కూలిపోవాలి, లేకపోతే మనం పోయి కూలగొట్టుకోవాలి. మనం పోయి ఇప్పుడు బాంబులు పెట్టి పేల్చిరనే అనుమానం ఎందుకు వచ్చింది? అట్లే ఇంకేదో జరగాలి. ఎవరో పెడతారు బాంబులు, ఎవరో వెలుస్తారు, అట్లా జరగాలి. ఈ 2 జరగాలని కోరుకుంటున్నారు. ఇంకేమొద్దు, గవర్నమెంట్ లేదు, స్కీమ్స్ లేవు, పథకాలు లేవు, ఏం లేవు. అందులో భాగంగా ఇదంతా. లేకపోతే నీళ్లు ఆడ వరదలు వచ్చి జనమంతా కింద మీద ఉంటే వాళ్ళ దున్నికి పోయిన కాడ కూడా ఇవే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ మోటో ఇది. ఇంకా ఎక్కడ పోయినా ఇదే మాట్లాడాలి. సావు కాడ ఇదే మాట్లాడాలి, బతుకు కాడ ఇదే మాట్లాడాలి. ఎవడన్నా సావని నేను మాత్రం ఇదే రాజకీయం మాట్లాడతానని దాని అర్థం. రైట్. బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ ఏంది? బీఆర్ఎస్ వాళ్ళు కూడా దిబిడే. ఆయన ఎందుకు కూకుంటారు? అసలు వాళ్ళకున్న నాలెడ్జ్లో మనలకున్న నాలెడ్జ్ చాలా తక్కువ. ఓన్లీ కుట్ర నాలెడ్జ్ మాత్రమే ఉంది వీళ్ళ దగ్గర. కుట్ర నాలెడ్జ్ అంటే దానిలో ఏం తప్పులు జరిగినాయి, దానిలో ఆ తప్పు వీళ్ళకి తెలియకపోయినా సరే మాట్లాడాలి, జనాలకు అర్థమైతే చెప్పాలి. ఇప్పుడు చెప్తలేడు, సాంకేతిక నిపుణులు చెప్పిర్రు. ఏ నిపుణులు చెప్పిండో తెలియదు. ఆయన పోలేదంట, చూడలేదంట. మరి చూడనప్పుడు ఆయనకైతే తెలిసింది. మరి చూడకుండానే ఒకటేసారి పోయి ఇదే పర్యాని అప్పుడు వెళ్ళి చెప్పారు కాళేశ్వరం కాడ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే సెక్రటరీని కలిసారు. సెక్రటరీని కలిసి మాకు ముందే ఇవ్వాలి మీరు కాళేశ్వరం రిపోర్టు, ఎందుకంటే వీళ్ళు ఈ కుట్రలు చేస్తారని తెలుసు వాళ్ళకు. ఈ కుట్రలు ముందే పసిగట్టి మాకు రిపోర్ట్ ముందే ఇవ్వాలి, చదవనీకి టైం కావాలి. వీళ్ళు శనివారం పెడతారంట అసెంబ్లీ. శనివారం నాడు ఆ చనిపోయిన అసెంబ్లీ ఎమ్మెల్యేలకు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయిండు, ఇంకా కొంతమంది మాజీలు చనిపోయినరు, వాళ్ళకు నివాళులు అదే ఉంటుంది. అప్పుడు టేబుల్ చేస్తారు, అప్పుడు టేబుల్ మీద పెడతారు. ఆదివారం సోమవారం నాడే మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్. అంటే ఒకటే రోజు. నేను ఒక మానసిక నిపుణులతో మాట్లాడినా. ఒక అసలు 660 పేజీల బుక్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక మనిషికి? ఎవరికైనా సరే ఒక్క పేజీ చదవనీకే 4 గంటలు పడుతుందంట. 4 నిమిషాలు పడుతుందంట ఒక పేజీ. అంటే ఈ పక్క ఆ పక్క, లేకపోతే ఒక పెద్దనే ఉంటుందేమో రిపోర్టు, ప్లస్ మొత్తం ఇంగ్లీష్ వర్డ్స్ కదా, 4 మినిట్స్ పడుతుందంట. అట్లా లెక్కేస్తే ఇక 2660 మినిట్స్ అంటే 44 గంటలు. ఒక మనిషి రోజు వాళ్ళకుండే బిజీలనో, లేకపోతే వాళ్ళకుండే ఆరోగ్య రీత్యానో, లేకపోతే వయసు రీత్యానో, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే, ఒక మనిషి, కేసీఆర్, హరీష్ రావు, ఒక ఎల్లయ్య, ఓ పుల్లయ్య, ఎవరన్నా కావచ్చు, ఓ రేవంత్ రెడ్డి. ఒక మనిషి గుర్తుపెట్టుకుని పాయింట్ 44 గంటలు పడుతుందంట 665 పేజీలు చదవడానికి. ఒక మనిషి 5 గంటల కన్నా ఎక్కువ చదవలేడు. కంటిన్యూగా చదివినా, మధ్య చదివినా 5 గంటలు చదువుతాడు. ఈ 665 పేజీలు చదవడానికే మొత్తం 8 రోజులు పడుతుంది. చదవాలి, అర్థం చేసుకోవాలి, దానిలో కొత్త పదాలు ఉంటే దానికి డిక్షనరీ చూసుకోవాలి, దాని టెక్నికల్ అంశాలు ఉంటే ఇంజనీర్తో మాట్లాడాలి. ఇది ఎక్స్ట్రా టైం. అంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ చదవడానికి మినిమం 6 రోజులు పడుతుంది చదవడానికి. మళ్ళీ ఒక్క రోజులో ఒక 24 అవర్స్ టైంలో ఏం చదువుతారు? శనివారం నాడు పెట్టి ఆదివారం సెలవు ఇచ్చేసి సోమవారం పొద్దుగాల నుంచి డిస్కస్ చేయాలి దాని మీద. అంటే ఏడవుతుంది? అదే అడుగుతున్నారు వాళ్ళు. రిపోర్ట్స్ మాకు ముందే ఇవ్వండి. రెండోది, మేము పీపీటీ ఇస్తాం. కాంగ్రెస్కు చేతగాంది, బీఆర్ఎస్ వాళ్ళకు చేతనైంది ఇది ఒకటే. కాంగ్రెస్ వాళ్ళకు చేతనైంది ఏంటంటే ఈ పీపీటీలు ఇవ్వడం, ప్రిపరేషన్,
ఈ స్లాట్స్ తయారు చేసి అర్థమైతలు చెప్పడం ఇది చేత కాదు వాళ్ళకి ఎంతసేపటికి బట్ట కాల్చి ముఖం మీద వేయాలి, లేకపోతే ఓ రాయి తీసి ఆయన మీద వేయాలి, బత్తరు చస్తే చస్తాడు, లేకపోతే ఓ అబద్ధాన్ని అందంగా చెప్పాలి, దానికే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక తెలంగాణుడిగా మాట్లాడుతున్నా. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు కొంచెం మంచి చెప్పి చెడు గురించి మాట్లాడారు అనుకో, ఓహో ఇది మంచి, ఇట్లా అవుతుంది కానీ అట్లా అవుతుందా, అసలు మొత్తం చెడ్డది అంటారు. మొత్తం చెడ్డది. ఇక నిన్న ఇళ్ళంపల్లి నీళ్ళు లేవు. ఆగస్టు 15వ తారీఖు దాకా నీళ్ళు లేవు. ఎందుకు లేవు అంటే గోదావరిలో నీళ్ళు లేవు. మేడిగడ్డ దగ్గర మస్తు నీళ్ళు పోతున్నాయి. 1,500 క్యూసెక్లు 2 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి ఆ టైంలో. మీరు కన్నెపల్లి పంపు నుంచి ఎత్తి పోస్తే ఇప్పటికి నీళ్లు వస్తుండే, ఆల్రెడీ నీళ్ళు మొత్తం కింది కొట్టి చెరువులు నిన్నాయి ఇప్పుడు. కానీ టైం పంటలు వేసుకుంటారు మనోళ్ళు. ఏలే కదా, ఓ నెల రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందరు నార్లు పోసుకొని సరిపడి నీళ్ళు లేకపోతే నారు వదిలేసినారు కదా, అది జరగకుంటుండే. ఇక ఇప్పుడు వానలు పడకపోతే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కథనే అవుతున్నాయి. ఇప్పుడు దేవుని పుణ్యాన వానలు పడ్డాయి. అయితే ఇప్పుడు వీళ్ళేంది పీపీటీ ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్లో చేతనైంది పీపీటీ. మేము టీవీ పెడతాం, మేము దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాలుష్యం ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది, మేడిగడ్డ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇవన్నీ మేము పీపీటీ ఇస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఇంకా గవర్నమెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్లే అన్ని వ్యవస్థలు నడుస్తాయి. వీళ్ళు పోయి అసెంబ్లీ సెక్రటరీని కలిసి అడిగిర్రు, వాళ్ళు ప్రిపేర్ అయినరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు దాదాపు 10 రోజుల నుంచి దాని మీద భిన్న అంశాల మీద ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ప్రిపరేషన్ ఏం లేదు. ఇప్పుడు రాయేసేదానికి ప్రిపరేషన్ ఎందుకు, ఇల్లుకు మంచి కట్టాలన్నోనికి ప్రిపరేషన్ అవసరం, ఇల్లు కూల్చాలన్నోనికి ప్రిపరేషన్ అవసరమా? ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అదే, నో ప్రిపరేషన్, ఏం లేదు. ఆడ వెనక అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు, అట్లా మాట్లాడతాం. అది పనికిరాందని చెప్పాలి జనాలకు, అంతే. అది పనికిరాందని చెప్పాలి, నిరూపించాలంటే దాన్ని వాడుకోవద్దు. అదే కూలిపోతుంది, లేకపోతే ఓనాడు ఏదో ఒకటి అవుతుంది. ఆ 2 పిల్లర్లు గుంగినట్టే ఇదేదో అవుతుంది. అయినాడు మొత్తం వాళ్ళ మీద వేయచ్చు. ఎనీవే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జనాలకు అసెంబ్లీ సాక్షిగా 2 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నిజాలు తేల్చండి. మీరు కమిషన్ రిపోర్ట్లో అవినీతి మీద అయితే లేదు, అవినీతి మీద లేదు అని వాళ్ళే కోర్టుకు చెప్పారు. పర్సనల్ విషయాల మీద లేవని చెప్పిండ్రు. అసలు ఆ కమిషన్ ఎంక్వైరీ చేసిందే అవినీతి మీద కాదు, టెక్నికల్ అంశాలు మొత్తం. దానిలో ఈ టెక్నాలజీ ఇంజనీర్ అయినా రేవంత్ రెడ్డి ఇంజనీరా, టెక్నాలజీ అంటుండ్రు, తెలియదు. కనీసం అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలన్న ఓపిక కూడా లేదు. నేను చెప్పిన కదా, ఇల్లు కట్టాలంటే ప్లాన్ కావాలి, కానీ ఇల్లు కూల్చడానికి ప్లాన్ లేదు. బుల్డోజర్ తీసుకొని చేసి పడేస్తే కూలిపోతుంది. కట్టాలంటే దానికి స్కెచ్ కావాలి, ప్లాన్ కావాలి, ఏ రాయి పెట్టాలి, ఎంత పిల్ల పెట్టాలి, ఎంత సిమెంట్ పెట్టాలి, ఎన్ని నీళ్ళు పోయాలి, ఇదంతా చాలా లెక్క. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అదే తేడా. కేసీఆర్ ఇల్లు కడదామని చూస్తే ఆ ఇల్లు కూల్చాలని చూస్తుంది రేవంత్ రెడ్డి. ఎనీవే, చూద్దాం. అసెంబ్లీలో నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏం నిజాలు బయటకు వస్తాయి కానీ అసెంబ్లీలో తెలుసుకోవడానికి బీఆర్ఎస్ అయితే రెడీగానే ఉంది. అర్థమవుతుంది సిచ్యువేషన్ చూస్తే. ఎమ్మెల్యేలు పోయి స్పీకర్ సెక్రటరీని కలవడం, మాకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ గవర్నమెంట్ కనుక నిజంగానే వాళ్ళకు 2 అనుమానాలు ఉన్నాయి బీఆర్ఎస్కి. మాకు మాట్లాడడానికి అవకాశం ఇయ్యరు, బీఆర్ఎస్కు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్ అక్యూజ్డ్ మీరు వాళ్ళనే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. రెండోది, వాళ్ళకి పీపీటీ కూడా అవకాశం ఇవ్వండి. తప్పే ఉన్నది. పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, స్క్రీన్ పెట్టి చెప్తారు. తప్పే ఉన్నది. మీరు స్క్రీన్ పెట్టి చెప్పండి. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు? ఇంకా గవర్నమెంట్ తొండో మొండో గవర్నమెంట్ వ్యవహారం ఏందో ఈ అసెంబ్లీలో తేలిపోతుంది. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.